నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమ. ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్. కొండపై సత్రం, కళ్యాణ మండపం నిర్మిస్తామని వెల్లడి. జూన్ 2న జయ జయ హే తెలంగాణ గీతం ఆవిష్కరణ. సోనియా చేతుల మీదుగా ఆవిష్కరించనున్న ప్రభుత్వం. గతంలో బీఆర్ఎస్, ఇవాళ కాంగ్రెస్ రైతులను మోసం చేశాయి. బోనస్ పై సన్నాయి నొక్కులను నొక్కుతున్నారన్న కిషన్ రెడ్డి. వడ్లు కొనుగోలు పరిస్థితి క్షేత్రస్థాయిలో వేరేలా ఉందా? ఒక్క మంత్రి గ్రౌండ్ లో లేరన్న విపక్ష నేత హరీష్ రావు. హెచ్ఐవి టీకా ట్రయల్ సక్సెస్. 44 ఏళ్ల శాస్త్రవేత్తల కృషికి దక్కిన ప్రతిఫలం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏపీ సీఎంతో చర్చించి తెలంగాణ ప్రభుత్వం తరపున తిరుమల కొండపై సత్రం, కళ్యాణ మండపం నిర్మిస్తామన్నారు. తెలంగాణ నుంచి వచ్చే భక్తులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. అంతకుముందు తన మనవడి పుట్టు వెంట్రుకలు కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఏపీతో సత్సంబంధాలు కొనసాగిస్తామని, పరస్పర సహకారంతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు. తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చిన, తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు, మంచి కాలం అవుతున్నది. వానలు పడాలి, పంటలు పండాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన. ప్రకృతి కూడా సహకరిస్తుంది. తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి. మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన. ఆ విధంగా ముందుకు ఉద్యమ సమయంలో ఉర్రు తొలగించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నది తెలంగాణ సర్కార్. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 2న ఆవిష్కరించాలని నిర్ణయించారు. అందేశ్రీ రాసిన ఈ గీతాన్ని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ప్రాంత ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా గీతం ఉంటుంది. అందేశ్రీ రాసిన ప్రధాన గీతంలో ఉద్వేగాలను అలాగే కొనసాగిస్తూ నిడివిని 6 నిమిషాలకు తగ్గించే స్వేచ్ఛను రచయిత అందేశ్రీకే ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు అందేశ్రీతో పాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సీఎం రేవంత్ ప్రత్యేకంగా తన నివాసంలో భేటీ అయ్యారు. అందేశ్రీ సూచన మేరకే గీతానికి సంగీతాన్ని అందించే బాధ్యతను కీరవాణికి అప్పగించారు సీఎం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి పంటలకు బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో సన్నవరి తక్కువ మంది రైతులు వేస్తారన్నారు. యాసంగిలో 90% దొడ్లు రకం ధాన్యమే రైతులు పండిస్తారన్నారు. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశారని కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు.
ఇప్పుడేమో ఆగస్టు 15లోగా చేస్తామని అంటున్నారని సీరియస్ అయ్యారు. రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు న్యాయవంచన చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దేవతల పేరుతో ఒట్లు పెడుతూ ప్రజలకు మాత్రము పంగనామాలు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మనం చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి మెజార్టీ రైతులకు చేయి గుర్తు కోటేసినందుకు చేయి ఇస్తుందని సందర్భంగా మనం చేస్తున్నాను. రాష్ట్రంలో సన్నవరి వేసేది చాలా తక్కువ మంది రైతులు. ఈ యొక్క వానాకాలంలో 70% పైగా దొడ్డు రకమే ఒరే ఈరోజు సాగు చేస్తారు. యాసంగిలో మాత్రము 90% దొడ్డు రకం ధాన్యమే రైతులు వేస్తారు. మరి అటువంటిది ఈరోజు మేము వాళ్ళకి ఇవ్వము. ప్రధాని మోదీకి సరితూగే వ్యక్తి దేశంలోనే లేరన్నారు బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసిన నాయకుడు మోదీ అని కొనియాడారు. లాల్ చౌక్ లో రాహుల్, ప్రియాంక స్వేచ్ఛగా తిరిగేలా చేశారని చెప్పారు. తూటాలతో ఉండే కాశ్మీర్ నేడు లక్షలాది మంది పర్యాటకులతో సందడిగా మారిందంటే దానికి మోదీ కారణమన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపడానికి మోదీ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారని చెప్పారు. అన్ని రకాల వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతులకు వడ్లు బోనస్ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. డబ్బాల్లో ఓట్లు పడి సీల్ పడ్డాక రైతులకు చావు కబురు చల్లగా చెప్తున్నారని ధ్వజమెత్తారు. చిన్న కోడూరు మండలం కేంద్రంలో బుధవారం వడ్లు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో హరీష్ రావు మాట్లాడి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఇక్కడెక్కడ సన్న రకం వడ్లను రాయలేదు కదా, వరి ధాన్యము అన్నారు. వరి ధాన్యం అన్నప్పుడు అన్ని రకాల వరి కొనాలి కదా. ఇవాళ మాట మార్చి మరి మేనిఫెస్టోలో ఆ రోజే రాయనుంట్రీ సన్న వడ్లు మాత్రమే అని బ్రాకెట్లో పెట్టాల్సి ఉండే, సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పాల్సి ఉండే. ఆ రోజు మాత్రం వరి ధాన్యము అని చెప్పారు. కానీ ఇవాళ నిజంగా అది అమల్లోకి వచ్చేసరికి పండని వడ్లకు, అసలు సన్నాలు యాసంగిలో పండై 99% పండేటి దొడ్డు వడ్లే. పండని వడ్లకు బోనస్ ఇస్తామంటే ఇదేదో వెనకట్టుకో సామెత ఉంటుంది. నేను అట్లా భాష మాట్లాడలేను కానీ అట్లున్నది ఇలా. తెలంగాణలో రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కొత్త వాటితో పాటు పాత కార్డుల స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా సమాచారం. గతంలో ఉన్న కార్డులు కొత్తగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లపై ఎన్నికల కోడ్ ముగియగానే నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణలో 89,98,546 రేషన్ కార్డులుండగా ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు ఓ బుక్ మాదిరిగా ఉండేది. అనంతరం రైతు బంద్ పాస్ బుక్ సైజులో రేషన్ కార్డులు జారీ చేశారు. వీటిలో ముందు వైపు ఫ్యామిలీ మెంబర్ ఫోటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు పొందుపర్చారు. వెనక వైపు అడ్రస్, ఇతర వివరాలు మెన్షన్ చేశారు. తర్వాత రేషన్ కార్డుల ప్లేస్ లో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు మరో 4 ప్రమేయంపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే అంశంపై తీర్పును ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 29కి రిజర్వ్ చేసింది. కవితతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గోవాలో ప్రచారం నిర్వహించిన దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చరణ్ ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ పై అభియోగాలు మోపుతూ ఈడీ ఈ నెల 10న సుమారు 200 పేజీలతో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కవితతో పాటు మిగిలిన వారి ప్రమేయంపై ఈడీ బలమైన వాదనలు వినిపించింది. ది హవాలా రూపంలో డబ్బులు మళ్లించేందుకు కరెన్సీ నోట్లు, సీరియల్ నంబర్లను టోకెన్ గా వాడారని ఈడీ ఆరోపించింది. అందరి పాత్రపై బలమైన సాక్ష్యాలు సేకరించినట్లు ఈడీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్కే మట్టా, న్యాయవాది జోహబ్ హుసేన్ కోర్టు ముందు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును వాయిదా వేశారు. కాగా కవిత బెయిల్ పిటిషన్ పై ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఢిల్లీ మద్యం పాలసీ కేసులోనే సీఎం కేజ్రీవాల్ పైన ఈడీ అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది.
ఏపీ వ్యాప్తంగా జరిగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మాచర్లలో 2, మరికొన్ని ప్రాంతాల్లో 7 మొత్తం 9 పోలింగ్ బూతుల్లో ఈవీఎం మిషన్లు ధ్వంసమయ్యాయన్నారు. ఈ ఘటనపై 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేశామని, ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిందని, ఈ మేరకు చర్చలు చేపడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణ రెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct, and then apart from filing this memo 2 days back file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్డ్ అరెస్ట్ చేశారు లేదా. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రైడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో సెవరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been put against him, proposed against him, and these 10 sections have very severe sections where the punishment may go up to 7 years old. ప్రపంచానికి పెను సవాలుగా మారిన హెచ్ఐవిని సమూలంగా రూపుమాపేందుకే శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్ఐవికి ఓ టీకాను తయారు చేశారు. అయితే అందుకు సంబంధించి టీకాను ట్రయల్లో వ్యాధి సోకిన వారిపై ప్రయోగించగా పాల్గొన్న వాళ్ల శరీరంలో యాంటీబాడీలను టీకా ఉత్పత్తి చేసేలా పనిచేసిందని తెలిపారు. 3 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనాకు కొన్ని నెలల వ్యవధిలోనే టీకాను తయారు చేసిన సైంటిస్టులకు హెచ్ఐవికి టీకా అభివృద్ధి చేసేందుకు 44 ఏళ్లు పట్టింది. అమెరికా వెళ్లి చదువుకోవాలనే యువతకు మరో శుభవార్త. జూన్, జూలై, ఆగస్టు కోటాను పెంచుతూ మరిన్ని ఇంటర్వ్యూ స్లాట్లు ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో అమెరికాలో ఫాల్ ఎడ్యుకేషన్ సీజన్ మొదలవుతుంది. సీజన్ చివరి వారంలో అప్పటికే ఓ దాఫా ఇంటర్వ్యూల్లో వీసా దరఖాస్తు పొందిన వారికే మరో అవకాశం ఇస్తారు. అయితే ఈసారి మాత్రం ఆగస్టు చివరకు స్లాట్లు అందుబాటులో ఉంచనున్నారు. అమెరికా వెళ్లేందుకు స్లాట్లు తీసుకున్న ఇక్కడి విద్యార్థులకు సోమవారం నుంచే ఇక్కడ ఇంటర్వ్యూలు ప్రారంభించారు. హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఎక్కువ మంది విద్యార్థులకు అందుబాటులో దశల వారీగా స్లాట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుత ఫాల్ సీజన్ తో పాటు వచ్చే స్ప్రింగ్ సీజన్ లో అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అమెరికా ఎడ్యుకేషన్ విభాగం ప్రకటించింది. టీవర్క్స్ సీఈఓగా జోగేంద్ర తనికెళ్లా, వీహర్డ్ సీఈఓగా సీతా పళ్లచోళ్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఈ పదవుల్లో 3 ఏళ్ల పాటు కొనసాగిస్తున్నారు. కాగా టీవర్క్స్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రం. ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్ళండి అనే నినాదంతో రూపొందిన టీవర్క్స్ హార్డ్వేర్ ఉత్పత్తుల తయారీకి కేంద్రంగా మారింది.
ఇక టీ హబ్ అనేది యువత కలల సాకార సాధనకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ప్రాజెక్ట్. దేశవ్యాప్తంగా స్టార్టప్లను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు వేదిక. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని తెలిపింది. 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తేలింది. ఈశాన్య దిశగా కదులుతూ మరింత తీవ్రమైన అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ తెలంగాణలో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. అక్కడికక్కడ పిడుగులు పడే అవకాశం ఉండగా జూన్ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు నైరుతి రుతుపవనాలు రానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నెలలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. టీ20 ప్రపంచ కప్ సన్నద్ధతలో భాగంగా నుంచి ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య 4 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మరో 10 రోజుల్లో పోటీ ప్రపంచ కప్ షురూ కానున్న నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. పైగా ఈ దైవపాక్షిక సిరీస్ వల్ల ఇరు జట్లు ఎలాంటి వార్మప్ మ్యాచ్లు ఆడకూడదనే మెగా టోర్నీకి అడుగుపెట్టనున్నాయి. పాకిస్తాన్ క్రికెటర్లు గత 2 నెలలుగా తీరికలేని క్రికెట్ ఆడుతున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్, న్యూజిలాండ్, ఐర్లాండ్లతో టీ20 సిరీస్ ఇలా ఒకటి అయిపోతే మరొకటి ఆడుతూ బిజీగా గడుపుతున్నారు. అయితే ఇన్ని ఆడుతున్నా మరి ప్రదర్శన మాత్రం అంతంత మాత్రమే. స్వదేశాలలో కివీస్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన పాక్ అనంతరం ఐరిష్ ఆటగాళ్లపై పోరాడి నెగ్గింది. మరోవైపు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్లో బిజీగా ఉన్నందున కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఈ సిరీస్ నెగ్గి ఆత్మవిశ్వాసంతో పోటీ ప్రపంచ కప్ సమరంలోకి అడుగు పెట్టాలని చూస్తుంది. అలాగే ఆ జట్టు ప్రధాన పేసర్ జోఫర్ ఆర్చర్ 382 రోజుల విరామం తర్వాత తిరిగి వస్తున్నాడు. అధికార మదంతో మానేరువాగు నుండి ఇసుక ఆక్రమణ, ఇసుక తవ్వకాలు జరిపి వేల కోట్లు దోచుకున్న గత అధికారి, ప్రతిపక్ష నాయకులకు చెన్నై హరిత ట్రిబ్యునల్ న్యాయస్థానం వెలువరించిన తీర్పు చెంపదెబ్బ కొట్టినట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి ఇసుక మానిటరింగ్ కమిటీకి వ్యతిరేకంగా హరిత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో సురేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా మానేరువాగు వెంబడి 19 ఇసుక రీచ్లకు సంబంధిత అధికారులను అనుమతులు ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుపట్టినట్లు చెప్పారు. అంతేకాకుండా అధికార పార్టీ, ప్రతిపక్ష నాయకులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అక్రమ తవ్వకాలు జరపడం పట్ల కోర్టు ఆగ్రహించిందని వివరించారు. అవినీతికి బాధ్యులను చేస్తూ ఇరిగేషన్, మైనింగ్ శాఖలకు 50 కోట్లు జరిమానా విధించామని, అట్టి డబ్బులను 3 నెలల్లో గోదావరి రివర్ మేనేజ్మెంట్ ఖాతాలో జమ చేయాల్సిందిగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. లేకుండా తీసుకోవాల్సింది అది ఆ గ్రామానికి సంబంధించి, ఆ గ్రామకు అభివృద్ధికి సంబంధించింది. చిన్న అంటే ఈ చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం లేదని ఎప్పుడో చెప్పింది. గ్రామ సభలు పెట్టాలి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి, ఏది ఈ శాండ్ మైనింగ్ యాక్ట్ ప్రకారం చేయాలనేది క్లియర్గా చెప్పిండ్రు. అయితే ఇంటరిమ్గా తాత్కాలికంగా మాత్రం 25 కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్కి 3 నెలల లోపల కట్టాలని చెప్పిండ్రు. ఈ 3 నెలల వరకు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఇంకేమైనా ఫైన్ వేయాలా, ఇంకేమైనా ఉందా అనేది కూడా చేస్తారు. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కంప్లీట్గా డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాండ్ కమిటీ అనే దాన్ని పక్కకు పెట్టాలి. ఏది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చే వరకు ఇటువంటి యాక్టివిటీ ఏది జరగద్దు అని కూడా కరాఖండుగా చెప్పింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్డర్స్ వెలువడ్డ తర్వాత కూడా మైనింగ్ యాక్టివిటీ కానీ, తవ్వడం కానీ, ఏది కానీ అన్నీ బంద్ కావాలి. ఒకవేళ ఆ విధంగా ఎక్కడైనా జరుగుతుంటే మాత్రం అది ఇల్లీగల్. అది దానికి మళ్ళా కోర్టును ఇచ్చినటువంటి ఆర్డర్ను వ్యతిరేకించి విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి కాంటెంప్ట్ కింద చేసి ఫైల్ చేసి వాళ్ళకు ఇమ్మీడియట్గా క్రిమినల్ అఫెన్స్ కింద వస్తుంది.